వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 స్ఫూర్తితో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి సూచనలతో ఈ రోజు నెల్లూరు జిల్లా కావలిపట్టణం నివాసులు మన్నేపల్లి వెంకటేశ్వర్లు నేడు వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు మన్నేపల్లి సోమయ్య ఆదమల జ్ఞాపకార్థంగా కావలిపట్టణం తుఫాన్ నగర్లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో 5 మంది పేద మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. అనంతరం సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులకు అన్నదానం చేశారు. పై కార్యక్రమంలో కావలి నియోజకవర్గం P4 కోఆర్డినేటర్ యంగ్ ప్రొఫెషనల్ గుండమడుగుల సత్యానందం, విశ్రాంత ట్రెజరీ ఆఫీసర్ ఆత్మకూరు కల్లయ్య, నేటి కుట్టు మిషన్ల దాత మన్నేపల్లి వెంకటేశ్వర్లు, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, కుట్టు శిక్షణ ట్రైనర్ శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాత మన్నేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాను 5 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయానని, అప్పటి నుంచి తన తల్లి కష్టంతోనే ఉన్నత చదువులు చదువుకున్నానని తెలిపారు. నా పెద్దలు మన్నేపల్లి వెంకటేశ్వర గారికి, పెద్దలు కల్లయ్య గారికి, కుట్టు మిషన్ ట్యూటర్ శిరీష గారికి, అలాగే నా ట్యూటర్ గారికి అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ నా శుభాశీస్సులు. సురేంద్ర గారు సంయుక్త సేవా సంస్థ ఇప్పుడు దాకా కల్లయ్య గారు చెప్పినట్టు గత 13 సంవత్సరాలుగా సురేంద్ర గారు సమాజ సేవ కోసమే తన జీవితాన్ని అంకితం చేసినట్లుగా విశేషంగా కృషి చేస్తున్నారు. నేను 1 year 6 నెలల క్రితం నేను లాస్ట్ ఆగస్ట్ నుంచి నేను ఇక్కడ P4 కోఆర్డినేటర్గా కావలి నియోజకవర్గ ప్లానింగ్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి సురేంద్ర గారిని గమనిస్తున్నాను. వారి సేవా కార్యక్రమాలు నేను నిరంతరం పర్యవేక్షిస్తున్నాను అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో సురేంద్ర గారు నన్ను భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున ప్రతి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటివరకు నేను వచ్చినప్పటి నుంచే దాదాపు 30-40 కుట్టు మిషన్ల వరకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే 2 సార్లు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాల శిబిరాలు నిర్వహించారు. అలాగే పిల్లలకి ట్యూషన్లు కానీ, ప్రతి నెల వాళ్ళకి నిత్యావసరాల పంపిణీ కానీ ప్రతిదీ చాలా చాలా నిస్వార్థంగా చాలా కమిట్మెంట్ తోటి చేస్తున్న వ్యక్తి సురేంద్ర గారు. అలాగే సొసైటీలో ఎంతోమందికి ఏదో చేయాలని ఉంటుంది. సమాజానికి ఏదో ఒకటి జీవించినందుకు పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. కానీ జనాల్ని రీచ్ కావడానికి లేకపోతే నిజమైన అర్హులను గుర్తించడానికి చాలామందికి సోర్సెస్ ఉండవు. అటువంటి వాళ్ళకి సురేంద్ర గారు సంయుక్త సేవా సంస్థ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అన్న ఉద్దేశం. వీరు సొసైటీలో ఉన్న మార్జినలైజ్డ్ పీపుల్ని అందరినీ గ్యాదర్ చేసి ఒక చోట చేర్చి వాళ్ళకి నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్ననే మన విద్యార్థులందరికీ ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నేర్పించడం జరిగింది. అలాగే దాతలు కూడా ఇక్కడికి వచ్చే దాతలు కూడా ఏదో అప్పటికప్పుడు అయిపోయే కార్యక్రమం కాకుండా ఒక కుటుంబానికి చేయూతనిచ్చే విధంగా మన్నేపల్లి వెంకటేశ్వర గారు 5 కుటుంబాలకి వాళ్ళ రకంగా జీవితాన్ని ఇస్తున్నట్టే వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఎంత మంచి కార్యక్రమానికి పొందుతున్నందుకు వారికి తెలియజేస్తున్నారు. మాటల మధ్యలో తెలిసింది ఏంటంటే సార్ జవహర్ భారతి డిగ్రీ కాలేజీకి జవహర్ భారతికి డైరెక్టర్గా చేశారని. నేను కూడా జవహర్ భారతి విద్యార్థిని. సురేంద్ర గారు కూడా విశ్వోదయ అంటే జవహర్ భారతి సంస్థ నుంచే వచ్చిన వాళ్ళు. సో అందరం ఒక పూర్వ విద్యార్థులు కలయికలాగా ఉంది. సో మా కాలేజీకి డైరెక్టర్గా పనిచేసిన సార్ దగ్గరికి ఒక అధికారిగా నేను ఇక్కడికి రావడం నాకు ఆనందంగా ఉంది. జవహర్ భారతి మాజీ ప్రిన్సిపాల్
శ్రీ మన్నేపల్లి వెంకటేశ్వర గారికి, గౌరవనీయ P4 ప్రతినిధి ఆనంద్ గారికి, మేడం గారికి, ఈ సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులు సురేంద్ర గారికి అందరికీ నమస్కారాలు. చిన్నారులందరికీ నా ఆశీస్సులు. ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే నాకు మదర్ తెరేసా, హేమలత లవణం గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ ఇలాంటి సేవామూర్తులు, సంఘ సంస్కర్తలు నాకు గుర్తుకొస్తుంటారు. నిజంగా నిజమైన సేవాభావం, మత సామరస్యం, నిజమైన సేవాభావం, మత సామరస్యం నెమ్మదిగా దూరం అవుతున్న ఈ రోజుల్లో నిజమైన సేవాభావంతో కుల మత భేదాలు లేకుండా అందరినీ హక్కును తీర్చుకుంటూ ఈ సంయుక్త సేవా సంస్థ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం. నేను ఈ చిన్నవాళ్ళే కలయ్య గారికి వందనాలు, మీ అందరికీ ఆశీస్సులు. సురేంద్ర చాలా గొప్ప సేవ చేస్తున్నాడు. అది సంస్కారానికి సంబంధించింది. నాకు ఆర్థికంగా గొప్పవాడు కాకపోయినా ఒక మంచి పని చేపట్టి దాన్ని సక్రమంగా నిర్వహిస్తూ 10 మందికి సేవ చేస్తున్నాడు. చాలా గొప్ప విషయం. కొంత నా విషయం చెప్తాను. నేను కూడా పేద కుటుంబంలో జన్మించాను. పేద కుటుంబం అంటే మా తాత వాళ్ళకి ప్రాపర్టీస్ బాగానే ఉన్నాయి. అది కొత్తపల్లి 10 కిలోమీటర్లు కటౌట్ వైపు కట్టుకోం రోడ్లో 10 కిలోమీటర్లు కటౌట్ వైపు కొత్తపల్లి అనే గ్రామం. మా అమ్మ వాళ్ళ ఊరు అది. మా నాన్నగారిది అన్నవరం దగ్గరలోనే ఉండేది. నాకు 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మా నాన్న చనిపోయినారు అనారోగ్య కారణంగా. మామూలుగా పల్లెటూళ్ళల్లో అందరికీ వినిపిస్తుందా? మామూలుగా పల్లెటూళ్ళలో అంత మంచి అలవాట్లు ఉండవు. ఇట్లాంటి చెడులకు అలవాటు అయిపోయి పాడైపోతాడు. కానీ మా అమ్మ నా చిన్న వయసులోనే కావాల్సి వచ్చేసింది, చదివించాలి వీళ్ళు ఎట్లా అని. ఏ ఆదాయం లేదు, శారీరక కష్టమే, కూలి పని చేస్తుంది. గౌరవ బాధ్యులు బిల్డింగ్స్ కడుతుంటే అక్కడ రాళ్ళు ఇసుక మోసింది, అట్లా చదివించింది నన్ను. రామకృష్ణ బడి ఉండేది చదువు. రామకృష్ణ బడి చాలా అంటే కట్టుదిట్టంగా రన్ చేసేవాళ్ళు ఆ స్కూల్ని. అల్లర్చలు కాబట్టి కొట్టేవాళ్ళ టీచర్స్. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు,
లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.